జానీ మాస్టర్. ఇతని గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్టార్ కొరియోగ్రాఫర్గా దూసుకెళ్తున్న జానీ మీద తన దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్న శ్రేష్ఠ అనే అమ్మాయి తనని అత్యాచారం చేసి లైంగిక వేధింపులకు గురి చేశాడని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. ఇక అలా తనకి సినిమాలలో ఛాన్స్ ఇప్పిస్తానని ముంబై, చెన్నై లాంటి ప్రాంతాలకు తీసుకెళ్లి తనపై అత్యాచారం చేశాడని, అలాగే హైదరాబాద్లోని తన నివాసంలో పలుసార్లు బలవంతంగా తన కోరికలు తీర్చుకునేవాడని, మతం మార్చుకుంటే తనని పెళ్లి చేసుకుంటానని వేధించేవాడని, అతని భార్య కూడా అతనికి సపోర్ట్ చేస్తూ పక్కనే ఉండి అతన్ని గదిలోకి పంపించేదని, ఒకవేళ తనని ఎదిరిస్తే కొట్టి తిట్టేదని శ్రేష్ఠ పోలీసులకి చెప్పడంతో జానీ మీద 376, 506, 323/2M సెక్షన్ల ప్రకారం అత్యాచారం, బెదిరింపులు, గాయపరచడం లాంటి కేసుల్ని నమోదు చేయగా ఈ విషయం మీడియాలో బయటికి రావడంతో అప్పటి నుండి జానీ పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. అసలు 2015లో జానీకి 6 నెలలు జైలు శిక్ష ఎందుకు పడింది? జానీ ఆత్మహత్య ప్రయత్నం ఎందుకు చేశాడు? నిజంగానే తన దగ్గర ఉన్న అమ్మాయిల్ని లైంగికంగా వాడుకునేవాడా అనే నమ్మలేని నిజాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మాత్రం వీడియోను పూర్తిగా చూడండి. షేక్ జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్. ఇతను 1980 జూలై 2న ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో ఒక మధ్యతరగతి ముస్లిం ఫ్యామిలీలో జన్మించాడు. తండ్రి షేక్ ఉమాయిన్ బాషా, తల్లి బీబీ జాన్. ఇతనికి ఒక అక్క, అన్న కూడా ఉన్నారు. ఇక జానీ తండ్రి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తూ 3 లారీలని మెయింటైన్ చేస్తూ వాటి ద్వారా వచ్చే డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్గా ఉండేది. ఇక అలా జానీ తన స్కూలింగ్ను నెల్లూరులోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. చదువులో అంతంత మాత్రమే ఉన్న జానీ తన 3వ తరగతి చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఇక అదే సమయంలో తన తండ్రి మెయింటైన్ చేస్తున్న 3 లారీలకి 2 సంవత్సరాల వ్యవధిలోనే యాక్సిడెంట్ అవడంతో ఆర్థికంగా చాలా నష్టం వచ్చి కుటుంబ పోషణకి చాలా కష్టమయ్యేది. దీంతో జానీ ఒక మెకానిక్ షాప్లో అసిస్టెంట్ పనిలో జాయిన్ అయ్యి కుటుంబానికి తన వంతు సహాయం చేసేవాడు. అంతేకాకుండా నెల్లూరులో జరిగే బరాత్లోనూ, శవయాత్రల్లోనూ డాన్స్ చేస్తూ కొంతవరకు డబ్బుల్ని సంపాదించేవాడు. ఇక అలా జానీ డాన్స్ చూసి అందరూ పొగడ్డంతో ఒక ఆర్కెస్ట్రా ట్రూప్లో జాయిన్ అయ్యాడు. ఇక అక్కడే తన డాన్స్ స్కిల్స్ని కూడా మెరుగుపరుచుకోవడం, ఊర్లో జరిగే చిన్న చిత్తగా షోస్లో అంతగా డబ్బులు కూడా రాకపోవడంతో సినిమాలకు వెళ్ళి తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు. ఇక ఇదే విషయం తన తండ్రికి చెప్పగా మొదట్లో ఒప్పుకోలేదు. కానీ జానీ పట్టు వదిలిని విక్రమార్కుల్లా ఉండడంతో వేరే దారి లేక అతన్ని పంపించడం జరిగింది. అలా హైదరాబాద్కి వెళ్ళిన జానీ ఒక రూమ్ని రెంట్కి తీసుకొని తను యాక్టర్ అవ్వాలని ప్రతి ఒక్క సినిమా ఆఫీస్కి ఛాన్సుల కోసం తిరగడం మొదలుపెట్టాడు. అలా కలిసిన ప్రతి డైరెక్టర్ ఛాన్సులు లేవని చెప్పడంతో తానే డైరెక్టర్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఇక చదవడం, రాయడం రాని జానీ తాను అనుకున్న స్టోరీని ఒక ఫ్రెండ్ సహాయంతో రాయించి స్టార్ హీరోలతో డైరెక్షన్ చేయాలని 6 మంత్స్ ట్రై చేసినా ఎవ్వరూ ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఎటువంటి ప్రయోజనం కలగలేదు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురై రూమ్ రెంట్ కట్టడానికి మరియు తినడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి రావడంతో జానీ మళ్ళీ నెల్లూరుకి వెళ్ళిపోయాడు. ఇక అలా ఇంటికి వెళ్ళాక ఇతని తల్లి జానీతో ఒక పక్క సరిగ్గా చదువుకోక, మరోవైపు కుదురుగా ఒక పని చేయకుండా ఇలా గాలికి తిరిగితే భవిష్యత్తులో దేనికి పనికి రాకుండా పోతావని తిడుతూ తరచూ అవమానించడంతో మానసికంగా కుంగిపోయిన జానీ కుటుంబానికి బరువు కాకూడదని తన చేయిని గాయపరుచుకొని బలవన్మరణానికి కూడా పాల్పడ్డాడట. కానీ సరైన సమయానికి ఇతన్ని అన్న చూసి హాస్పిటల్లో చేర్పించగా జానీ ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక అలా ఇంట్లో ఉండి కుటుంబం మీద ఆధారపడకూడదని మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి తన లక్ని ట్రై చేయాలనుకున్నాడు. కానీ ఈసారి యాక్టర్గా కాకుండా తనకు తెలిసిన డాన్స్ ద్వారా ప్రూవ్ చేసుకోవాలని 2003లో హైదరాబాద్కి వెళ్ళి డాన్సర్గా ట్రై చేస్తూ ప్రతి ఒక్క ఆఫీస్కి వెళ్ళి ఛాన్స్ అడగ్గా అదే సమయంలో ఒక మేనేజర్ ఇతనితో మాట్లాడుతూ డాన్సర్ అవ్వాలంటే ఆఫీసుల చుట్టూ తిరిగితే ప్రయోజనం లేదని, యూనియన్కి వెళ్ళి డాన్సర్ కార్డ్ తీసుకుంటే ఛాన్సులు వస్తాయని చెప్పడంతో జానీ డాన్స్ యూనియన్ దగ్గరికి వెళ్ళి కార్డ్ కోసం అడగ్గా అందుకు వారు 20,000 రూపాయలు అవుతుందని చెప్పడంతో జానీకి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడ్డాడు. ఇక ఒకవైపు చేసేదేం లేక మరోవైపు తన తండ్రిని కూడా అడగలేక అన్నయ్యకి ఈ విషయం చెప్పడంతో అతను అప్పు చేసి మరి 20,000 రూపాయలు పంపడంతో జానీ మాస్టర్ కార్డుని తీసుకోవడం జరిగింది. ఇక అలా అప్పటి నుండి బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా వెళ్తూ తన డాన్స్ స్కిల్స్ని కూడా మెరుగుపరుచుకోవడానికి రాకేష్ మాస్టర్ దగ్గర డాన్స్ క్లాస్లోకి వెళ్తూ ఉండేవాడు. ఇక అలా స్టార్ హీరోస్ మూవీస్లో బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా వెళ్ళినప్పుడు తన దగ్గరున్న స్టోరీస్ని వారికి చెప్తూ ఛాన్సులు అడగ్గా ఇది చూసిన డాన్స్ మాస్టర్స్ స్టేజ్లో జానీకి
వర్క్ ఇవ్వడమే మానేశారు. అయినా ఇదంతా పట్టించుకొని జానీ తన టాలెంట్ని ఎలాగైనా ప్రూవ్ చేసుకోవాలని కొన్ని రియాలిటీ షోస్కి ఆడిషన్స్ ఇచ్చేవాడు. ఇదిలా ఉంటే ఇతని టాలెంట్ని చూసిన రాకేష్ మాస్టర్ డి ప్రోగ్రాంలో ఒక టీమ్కి కొరియోగ్రాఫర్గా ఛాన్స్ ఇప్పించాడు. అలా జానీ 2007లో డాన్స్ మాస్టర్గా ఇండస్ట్రీలో తన అరంగేటం చేశాడు అని చెప్పొచ్చు. అలా అప్పటి నుండి ఒకవైపు షోస్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో కొరియోగ్రాఫర్ అవ్వాలని ట్రై చేయగా, అదే సమయంలో ఎస్ఎస్ రాజమౌళి తీబోయి మగధీరాలో కొత్త కొరియోగ్రాఫర్స్కి ఛాన్స్ ఇస్తున్నాడని తెలుసుకొని జానీ డీ షో ద్వారా వచ్చిన డబ్బులన్నీ పెట్టి ఒక సాంగ్ చేసి ఎస్ఎస్ రాజమౌళికి డెమోగా పంపించడం జరిగింది. కానీ అప్పుడైనా ఇప్పుడైనా ఒక మూవీ గురించి హైప్ రావడానికి డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఆడిషన్స్ అనే స్టంట్స్ని చేస్తారే తప్ప కొత్త వాళ్ళకి స్టార్ మూవీస్లో ఛాన్సులు ఇవ్వరు. ఇక రాజమౌళి కూడా తన మూవీ గురించి అందరికీ తెలియాలని ఈ పబ్లిసిటీ స్టంట్ చేయగా, జానీ లాంటి అప్కమింగ్ డాన్సర్కి ఈ విషయం తెలియక బాగా డబ్బులు ఖర్చు పెట్టి మరీ పంపించినా అందులో ఎవరిని సెలెక్ట్ చేయకుండా అప్పటికే స్టార్ కొరియోగ్రాఫర్గా ఉన్న ప్రేమ్ రక్షిత్ మాస్టర్కి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే జానీ డీ షోలో చేసే సమయంలో తన దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అవ్వడానికి సూజీ అనే క్లాసికల్ డాన్సర్ రావడం జరిగింది. ఇక ఈ షో జరిగేటప్పుడే వీరిద్దరికీ మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహితంగా మారి ప్రేమలో పడ్డారు. ఇదిలా ఉంటే జానీ తీసిన డెమో వీడియోస్ మరియు డీ షోలో ఇతని టాలెంట్ చూసిన హీరో నితిన్ తను యాక్ట్ చేయబోయి ద్రోణా మూవీలో జానీకి కొరియోగ్రాఫర్గా ఛాన్స్ ఇచ్చాడు. అలా ఆ మూవీలో తాను చేసిన కొరియోగ్రఫీ నచ్చి రెచ్చిపో అనే మూవీలో ఛాన్స్ రావడంతో ఇండస్ట్రీలో జానీకి కొంతవరకు పేరొచ్చిందని చెప్పొచ్చు. దీంతో ఎస్ఎస్ రాజమౌళి తీబోయే మర్యాద రామన్నలో రాయ సలోని అనే సాంగ్కి జానీకి కొరియోగ్రాఫర్గా ఛాన్స్ ఇచ్చాడు. అలా ఆ తర్వాత తన కెరియర్ ఒక ట్రాక్లోకి రావడంతో జానీ మాస్టర్ సూజీని పెళ్లి చేసుకోవాలని ఇరు కుటుంబాలని అడగ్గా వీరిద్దరి మతాలు వేరువేరవ్వడంతో ఇరు కుటుంబాలు ఒప్పుకోలేదు. అయినా కూడా వెనకడుగు వేయని మాస్టర్ సూజీని తన మతానికి కన్వర్ట్ చేసి ఆయేషాగా తన పేరు మార్చి 2010లో ఆమెను పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక ఒకవైపు డీ షో చేస్తూనే మరోవైపు అచ్చా, జులాయి నాయక్, బాద్షా, ఇద్దరమ్మాయిలతో ఎవడు అనే మూవీస్ చేస్తూ కొద్ది రోజుల్లోనే విజయ స్టార్ కొరియోగ్రాఫర్గా ఎదిగాడు. అంతేకాకుండా జానీ మాస్టర్కి రామ్ చరణ్తో ఏర్పడ్డ స్నేహం కారణంగా మెగా కాంపౌండ్లో ఏ మూవీ జరిగినా అందులో జానీకి ఒక సాంగ్ ఇచ్చేంత క్లోజ్ అయ్యాడు. ఇక జానీ మాస్టర్ ఆయేషా అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి, ఒక అమ్మాయి కూడా జన్మించారు. ఇదిలా ఉంటే 2015లో సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక ప్రోగ్రాం నిర్వహించగా ఆ ఈవెంట్లో జానీ మాస్టర్ తన టీంతో పాల్గొన్నాడు. ఇక అదే ఈవెంట్లో పాల్గొన్న ఒక లేడీ కొరియోగ్రాఫర్ మరియు తన టీంతో జానీ మాస్టర్కి ఒక పాట విషయంలో గొడవలొచ్చి ఆమెను మరియు ఆమె టీంని రక్తం వచ్చేలా కొట్టి జానీ మాస్టర్ ఆ ప్రోగ్రాం నుండి వెళ్ళిపోయాడు. దీంతో ఆ లేడీ కొరియోగ్రాఫర్ మేడ్చల్ పోలీస్ స్టేషన్లో 2015లో జానీపై కేసు ఫైల్ చేయగా మేడ్చల్ సివిల్ సీనియర్ కోర్టు ఈ కేసుపై విచారణ జరిపి జానీ మాస్టర్తో పాటు మరో 6 నిందితులకి 6 నెలలు జైలు శిక్షతో పాటు 1500 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. అలా 15 రోజులు జైల్లో ఉన్న జానీ మాస్టర్ ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఇక ఆ మధ్యలో ఒక చెక్ బౌన్స్ కేసులోనూ అతనిపై కేసు వేయగా ఆ కేసులో ఇప్పటికీ విచారణ జరుగుతూనే ఉంది. ఇది మాత్రమే కాకుండా తన కింద అసిస్టెంట్గా ఉన్న వారికి సంవత్సరాలు గడిచిన కొరియోగ్రాఫర్లుగా రికమెండ్ చేయకుండా తన దగ్గరే అసిస్టెంట్గా పెట్టుకుంటున్నాడని సతీష్ అనే కొరియోగ్రాఫర్ మీడియా ముందు వాపోయినా ఇండస్ట్రీలో జానీకున్న పలుకుబడితో ఈ విషయాన్ని పెద్దగా హైలైట్ అవ్వనివ్వలేదు. ఇక అలా అప్పటి నుండి జానీ మాస్టర్ తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ అని 150 మూవీస్కి పైగా కొరియోగ్రాఫర్గా చేస్తూ బిజీగా ఉన్న సమయంలో శ్రేష్ఠ అనే అమ్మాయిని జానీ మాస్టర్ తన అసిస్టెంట్గా పెట్టుకొని తనకి సినిమాల్లో సోలో కొరియోగ్రాఫర్గా ఛాన్స్ ఇస్తానని చెప్పి బాంబే, చెన్నై, బెంగళూరు అని తాను అవుట్డోర్ షూట్కి ఎక్కడికెళ్ళా తీసుకెళ్లి పలుమార్లు తనపై అత్యాచారం చేశాడని, ఒకవేళ తనని ఎదిరిస్తే సినిమాల్లో లైఫ్ లేకుండా చేస్తానని బెదిరించేవాడని, హైదరాబాద్లో కూడా తన ఇంటికి వచ్చి ఇష్టం వచ్చినట్లు తనతో ప్రవర్తించేవాడని, ఈ విషయం అతని భార్యకి చెబితే ఆమె స్వయంగా తనని కొట్టి జానీ రూమ్లోకి పంపించేదని, ఒకవేళ ఈ విషయం బయట పెడితే చంపేస్తామని కూడా బెదిరించేవారని శ్రేష్ఠ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీరు అడగచ్చు, ఒక డాన్స్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా వచ్చే అమ్మాయిని ఇంత దారుణంగా లైంగికంగా దౌర్జన్యానికి గురి చేస్తారా అని. నిజానికి సినిమా ఫీల్డ్లో 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ఏ క్రాఫ్ట్స్లో అమ్మాయి పని చేసినా తాను ఎక్కడో ఒక దగ్గర లైంగిక దౌర్జన్యానికి గురి కావాల్సిందే. ఇక అలా హీరోయిన్ అవ్వాలంటే హీరో, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అని, సపోర్టింగ్ ఆర్టిస్ట్ అవ్వాలంటే కెమెరామ్యాన్, మేనేజర్, కో ప్రొడ్యూసర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అని, జూనియర్ ఆర్టిస్టులు అవ్వాలంటే కాస్టింగ్ డైరెక్టర్స్, ఆర్టిస్ట్ కో ఆర్డినేటర్స్ అని ఇలా దౌర్జన్యాలను ఫేస్ చేయాల్సి వస్తుంది.
ఒక డాన్సర్ల విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ డాన్సర్ అవ్వాలంటే 2,50,000 నుండి 3 లక్షల రూపాయలు కట్టి యూనియన్ కార్డు తీసుకోవాలి. కార్డు తీసుకున్నాక ఛాన్స్ రావాలంటే జానీ లాంటి కొరియోగ్రాఫర్స్ కి సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ కొరియోగ్రాఫర్స్ కి ఎదురు తిరిగితే డబ్బులు కట్టినా బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ గా కూడా ఛాన్సులు రావు. ఇక కొరియోగ్రాఫర్లకి అసిస్టెంట్ గా పనిచేసేవారు కూడా ఈ దౌర్జన్యాలను ఎదుర్కోవాల్సిందే. ఎందుకంటే ఒక మూవీలో ఛాన్స్ కావాలంటే అంతకుముందే పేరున్న కొరియోగ్రాఫర్ దగ్గర అసిస్టెంట్ గా చేసి ఉండాలి. అప్పుడే వారిని డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ గా కానీ ఎంచుకుంటారు. ఇక 2019లో ఉత్తరప్రదేశ్ నుంచి హైదరాబాద్ కి వచ్చిన శ్రేష్ఠ డాన్స్ మీద ఉన్న మక్కువతో డాన్సర్ గా కార్డుని తీసుకొని ఛాన్స్ కోసం ట్రై చేసేటప్పుడు ఒక టీవీ షోలో ఈమెకి బ్యాక్గ్రౌండ్ డాన్సర్ గా చేసి ఛాన్స్ వచ్చింది. అదే షోలో జానీ మాస్టర్తో శ్రేష్ఠకి పెరిగిన మంచి సాన్నిహిత్యం కారణంగా ఒక టీంకి కొరియోగ్రాఫర్గా చేసే ఛాన్స్ ఇచ్చాడు. కానీ శ్రేష్ఠకి సినిమాలో కొరియోగ్రాఫర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండడంతో జానీ మాస్టర్కి అసిస్టెంట్గా ఉంటూ అతను బలవంతం చేసిన ఓపిక పట్టేది. ఇక అలా జానీ మాస్టర్ 4 సంవత్సరాల నుండి శ్రేష్ఠని వాడుకునేవాడు తప్ప ఆమెకి సినిమాలో ఛాన్స్లు ఇవ్వకపోవడంతో శ్రేష్ఠ జానీ మాస్టర్ను వ్యతిరేకించడం మొదలుపెట్టింది. ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో ఉండే కొంతమంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కొరియోగ్రాఫర్ల భార్యలకి తమ భర్తలు వేరే హీరోయిన్తో అసిస్టెంట్లతో లైంగిక సంబంధం పెట్టుకున్నారని తెలిసినా చాలా మంది సైలెంట్ గా ఉంటూ సపోర్ట్ చేస్తే కొంతమంది మాత్రం తట్టుకోలేక విడాకులు తీసుకొని విడిపోతారు. ఇక అలా జానీ మాస్టర్ భార్య తన భర్తకి సపోర్ట్ చేస్తూ అమ్మాయిల విషయంలోనూ ఎంకరేజ్ చేసేది. ఇక ఇండస్ట్రీలో ఇవన్నీ కామనే కాబట్టి ఎవరు బయటకు వచ్చి చెప్పరు. ఒకవేళ చెప్తే వారి సినిమా కెరియర్ కి అక్కడికే ఫుల్ స్టాప్ పడుతుందని చెప్పొచ్చు. అలా జానీ మాస్టర్ మరియు అతని భార్య శ్రేష్ఠకి మత మార్పిడి చేసి జానీతో రెండో పెళ్లి చేయాలని ట్రై చేయగా సినిమాలో ఎంత సాధించాలని వచ్చిన శ్రేష్ఠ జానీ మాస్టర్ శ్రేష్ఠలతో విసుగు చెందిపోయింది. దీంతో జానీపై కంప్లైంట్ ఇవ్వగా 3 గంటల పాటు ఆమె స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిన పోలీసులు మొదట జానీ మీద 0 ఎఫ్ఐఆర్ ని నమోదు చేసి ఇదే విషయంపై జానీ మాస్టర్ కి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో తన భార్యకి ట్రై చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, అందుకు తోడు తన అసిస్టెంట్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ రావడంతో బాధితురాలు ఫిర్యాదు మేరకు జానీపై 3 కేసులు నమోదు చేశారు. ఇక అలా అప్పటి నుండి మీడియాలో ఈ వార్తలు హల్చల్ అవుతూనే ఉన్నాయి. దాంతో జానీ మాస్టర్ మరియు అతని అసిస్టెంట్లు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక అతని బిహేవియర్ పై జనసేన పార్టీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసి జానీ మాస్టర్ని పార్టీకి సంబంధించిన విషయాలకి దూరంగా ఉండాలని ఆదేశించింది. ఇక అలా శ్రేష్ఠని పోలీసులు వైద్య పరీక్షకి అనుమతించగా అందులో ఆమెపై అఘాయిత్యం జరిగిందని కన్ఫర్మ్ అయితే జానీని అరెస్ట్ చేసే సూచనలు ఎక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. నిజానికి సినిమా ఇండస్ట్రీలో బలవంతం అనేది ఏమీ ఉండదు. ఇక్కడ గివ్ అండ్ టేక్ పాలసీ ఉంటుంది. ఒకవేళ ఇది ఇష్టంగా జరిగినా అమ్మాయికి చెప్పినట్టు ఛాన్సులు గానీ డబ్బులు గానీ ఇవ్వకపోతే ఇలా బయటకు వచ్చి అత్యాచారంగా ప్రకటిస్తారు. ఇక 2019 నుండి 2024 వరకు శ్రేష్ఠ ఈ వేధింపులను భరించకుండా మొదటిసారి జరిగినప్పుడే చెప్పుంటే ఈమెకి అప్పుడే న్యాయం జరిగేది. ఈ ఇన్సిడెంట్లో తప్పెవరిది అని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ జానీ మాస్టర్ ఇన్సిడెంట్లో కొన్ని నమ్మలేని నిజాలైతే.